అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆ దేశ ఖజానాపై పెను భారాన్ని మోపనుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాకు ఏకంగా $210 బిలియన్ అంటే సుమారు 18.87 లక్షల కోట్లు ఖర్చవుతుందని పెన్ వార్డెన్ బడ్జెట్ మోడల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం మొదలైన తొలి రోజే అమెరికా దాదాపు $779 మిలియన్ అంటే 6,900 కోట్లు ఖర్చు చేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. యుద్ధం కోసం అమెరికా తన అత్యంత ఖరీదైన ఆయుధ సంపత్తిని వినియోగిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి 2 భారీ విమానవాహక నౌకలను రంగంలోకి దించింది. వీటిలో ఒక్క నౌక నిర్వహణకే రోజుకు 58 కోట్లు ఖర్చవుతుంది. సైనిక మోహరింపుల కోసమే సుమారు 5,500 కోట్లు వెచ్చించినట్లు నివేదికలు చెప్తున్నాయి. వీటికి తోడు ఇజ్రాయెల్ కు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని కూడా లెక్కిస్తే ఈ వ్యయం మరింత పెరగనుంది. మరోవైపు ఈ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. చర్చలకు రావాలన్న ఇరాన్ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. ఇరాన్ వైమానిక నౌకాదళాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు చర్చలకు వస్తామంటున్నారు, కానీ సమయం మించిపోయింది అని ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. యుద్ధం ఎంతకాలం సాగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఈ పోరు నెలల తరబడి కొనసాగితే అది కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మరోవైపు తమ ఆత్మరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ఇరాన్ కూడా స్పష్టం చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.